'చిరంజీవ' 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. 'రాజ్ తరుణ్' గారు హీరో కావడంతో, పైగా 'అదిరే అభి' గారు, 'అభినవ్ కృష్ణ' గారి డైరెక్షన్ చేయడంతో కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ చేశా. ఇక మూవీ చూసాక నాకైతే ఎలా ఉందో చెప్తాను. కానీ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పట్లానే ఓటీటీ అండ్ థియేటర్ రివ్యూస్‌ని మాక్సిమం వీలైనంత ఫాస్ట్‌గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే రీసెంట్‌గా మీ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ షార్ట్స్‌ని కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇక మూవీ చూసాక నాకైతే ఐడియా చాలా బావుంది. అండ్ ఎంతకాలం బ్రతుకుతారో ఆయుష్ కనబడడం అనే ఐడియా చుట్టూ వచ్చిన కొన్ని సీన్స్ పర్వాలేదు. ఇంకా 'రాజ్ తరుణ్' గారి పెర్ఫార్మన్స్ బావుంది. నమ్మించేలా క్యారెక్టర్‌లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ మూవీ మాత్రం పెద్దగా నచ్చలేదండి. ఫాస్ట్‌గానే హీరో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, అతని లవ్ ఇంట్రెస్ట్, అతని స్పెషల్ పవర్ ప్రాబ్లమ్ ఇలా మధ్యలో కామెడీ అంత వర్కౌట్ కాకపోయినా గానీ, స్పీడ్‌గానే ఉంది స్టార్టింగ్‌లో స్క్రీన్ ప్లే. కానీ ముందుకెళ్తున్న కొద్దీ ఏమంటూ ఏం లేకుండా కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కాసేపు, దాన్ని యూజ్ చేసుకోవడానికి కాసేపు, ఇక్కడే సగం సినిమా అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసి, ఇంకా ఫైనల్‌గా విలన్ రోల్స్‌లో సీరియస్‌నెస్ లేకుండా ఎండ్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఓపెనింగ్ సీన్‌లోనే అంబులెన్స్ డ్రైవర్ అయిన హీరోకి ఒక యాక్సిడెంట్ తర్వాత నుండి ఎవరిని చూస్తే వాళ్ళు ఇకపై ఎన్నేళ్ళు బ్రతుకుతారో ఆ ఆయుష్ కనిపిస్తూ ఉంటుంది తలపైన. ఆ పవర్ వచ్చిన తర్వాత నుండి హీరోకి ఏం జరిగింది? దానికి కారణం ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'రాజ్ తరుణ్' గారి డీసెంట్ పెర్ఫార్మన్స్, సినిమాలో కోర్ ఐడియా, సెకండ్ హాఫ్‌లో చెప్పే ఆ 2 మినిట్స్ స్టోరీ, స్టార్టింగ్‌లో నరేషన్. మైనస్ పాయింట్స్. మూవీ సగం నుండి ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడం, ఈ కాన్సెప్ట్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చేమో అనేలా ఉండడం, పూర్ సినిమాటోగ్రఫీ అండ్ లో ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేకపోవడం, లాజిక్స్ లేకపోవడం, సింపుల్‌గా అయిపోయే కొన్ని విషయాలు ఇవి మైనస్‌లుగా చెప్పుకోవాలి. రాబోయే డెత్స్‌ని హీరో యూజ్ చేసుకున్న విధానం మాత్రం ఎంజాయ్ చేసేలా కానీ, ఎంటర్‌టైన్ చేసేలా కానీ లేవు రైటింగ్స్. సెకండ్ హాఫ్‌లో లాస్ట్ చెండా అంటూ విలన్ దగ్గర వేసే ప్లాన్ బావుంది. అలా కొంచెం క్రియేటివ్‌గా ఇంకొన్ని సీన్స్ పెట్టుంటే ఫన్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యి ఉండేది. మధ్యలో రాజకీయాల మీటింగ్‌లో విలన్ వచ్చేటప్పుడు మిగతా ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫేక్‌గా ఉంది. క్లియర్‌గా తెలిసిపోతుందది. అలాగే హీరోయిన్ ఉన్నా కానీ పెద్దగా హెల్ప్ అయిందేం లేదు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, కోర్ ఐడియా చాలా బాగున్నప్పటికీ, ఈ కాన్సెప్ట్ మరింత ఆసక్తికరంగా, ఎంగేజింగ్ సీన్స్ లేకపోవడం చాలా వరకు మూవీని ఎఫెక్ట్ చేసిందని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.